వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 14వ చరణం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అద్భుతమైన వాగ్దానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకును ఆయన ప్రజలైన మనకును దేవుడు అనుగ్రహిస్తున్న మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 4 ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ డెసిషన్, నిర్ణయము. యెహోవా తన ప్రజలను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము ఆయన ప్రజలము అని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. ఎప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు, నిర్ణయించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనం భూమి మీదకి రాక మునిపే, జగతి ఏర్పాటు జరగక మునిపే దేవుడు తన కోసము మనల్ని తన ప్రజలుగా, తన జనులుగా ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిలైట్, ఆనందము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తన స్వాస్యమును విడనాడువాడు కాడు అని రాయబడింది. స్వాస్యము అంటే మనము ఆయన సంపద అని అర్థం. మొట్టమొదటి సారి రైతు పంట పండించినప్పుడు ఆ పంటను చూసి ఎలాగైతే ఆనందిస్తాడో, తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క మొదటి నడకనే గాని, మొదటి మాటలనే గాని ఎలాగైతే ఆనందిస్తారో, మన పట్ల కూడా దేవుడు ఆయన సంపద గనుక మన పట్ల కూడా ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఒకవేళ పనికిరాని వారము అయినప్పటికీ కూడా మనం ఆయన సంపద గనుక, ఆయన ప్రజలు గనుక ఆయన మన యందు ఆనందిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచించాలి. కొన్నిసార్లు మట్టిని కలిగి ఉన్న కుమ్మరి ఆ మట్టి యందు ఆనందిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు అవి పనికి రాకుండా పోయినా వాటిని తిరిగి నిర్మించే శక్తి కుమ్మరికి ఉంది కనుక. అలాగే మనం చాలాసార్లు వెనకకి జారిన, దూరం అయిపోయినా, అయినప్పటికీ మన స్వాస్యం అనుకొని ఆయన యందు, తన ప్రియులు యందు, తన స్వాస్యం యందు ఆనందించేవాడు. దానికి మంచి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలే. అనేక పర్యాయాలు దేవునికి దూరంగా ఉన్న వారిని బట్టి ఇప్పటికీ ఆనందిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిసిప్లిన్, క్రమశిక్షణ. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఎడబాయువాడు కాదు, విడనాడువాడు కాదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని సరిదిద్దుతాడు కానీ తిరస్కరించడు. హీ కెన్ కరెక్ట్స్ బట్ నాట్ రిజెక్ట్స్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు దిద్దుబాటు అనేది అది మనం మంచి కొరకే. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ కుమారుడో కుమార్తె తప్పు చేస్తే ఆ కుమారుడో కుమార్తెను తిట్టొచ్చు, కొట్టొచ్చు, కానీ వారిని మా పిల్లలు కాదు అని ఎడబాసే తల్లిదండ్రులు ఇంతవరకు మనకు కనిపించలేదు. అలాగే మనలో కూడా అనేక పర్యాయాలు మంచి త్రోవలో నడవటానికి కఠినంగా, ఘోరంగా మనల్ని శిక్షించవచ్చేమో, కానీ మనల్ని మాత్రం తన ప్రజలుగా ఆయన త్రోసివేసేవాడు కాదు. అందుకే మిమ్మల్ని ఎడబాయువాడు కాదు, విడనాడువాడు కాదు అని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ డిఫెన్స్, రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని రక్షించడానికి, ఒకవేళ గొర్రెల మధ్యలోనికి తొడేళ్లు వస్తే వాటిని కాపాడటానికి గొర్రెల కాపరి ఎలాగైతే ప్రాణం పెట్టగలడో, అలాగే భయంకరమైన విషయాల నుండి తన స్వాస్యాన్ని కాపాడటానికి దేవుడే స్వయంగా వారి మధ్యలోనికి వచ్చాడు. అది ఎర్ర సముద్రమైనా, ఫరో సైన్యమైనా, అనేక రకమైన భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ హానికి మనకి మధ్యలో దేవుడు డిఫెన్స్గా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని ఎడబాయువాడు కాదు, విడనాడువాడు కాదు అన్న నీ వాక్య సత్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.